వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దారుణం జరిగింది. ఏకే తండాలో 21 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను ఉరివేసి హత్య చేయడం కలకలం రేపింది. నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటుండగా తండాలో స్వంత ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నట్టు తెలుస్తోంది. యువతి మృతదేహం రక్తస్రవంతో ఉరివేసి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వర్ధన్నపేట మార్చురీ ముందు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నిందితులు గంజాయి మత్తుకు బానిసలవ్వడాన్ని వారిపై ఫిర్యాదులు చేసిన పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏకే తండాలో 21 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని ఏకే తండాలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఒక యువతిని, 21 సంవత్సరాల వయసు గల యువతిని తన సొంత ఇంటిలోనే నలుగురు యువకులు ఆమెని సామూహికంగా అత్యాచారం చేస్తే తనకి తీవ్ర రక్తస్రావం అయింది. తీవ్ర రక్తస్రావంతో వెంటనే ఆ యువకులు భయాందోళనలో తనని చంపేయాలని అనుకొని తనకి ఉరివేసి చంపేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ యొక్క ఏకే తండాకు చెందిన ఒక యువతి నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. తన తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడ వారి యొక్క జీవనం కోసం అక్కడ ఉంటూ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి. దీంతో మహిళ ఒంటరిగానే ఇక్కడ యువతి ఉంటూ అతను నర్సంపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఈ నలుగురు యువకులు కూడా కొంత గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించి ఆ మత్తులో ఉన్నప్పుడు ఇలాంటి అగాత్యం పాల్పడినట్లుగా అయితే మనకి అక్కడ ఆ గ్రామానికి చెందిన ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా యువతి ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో ఎలాగైనా తనని అత్యాచారం చేయాలని నలుగురు కూడా ఈ యొక్క డ్రగ్స్ మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాదు, దాంతో తీవ్ర రక్తస్రావం అవడంతో ఆ యువతిని ఉరివేసి చంపినట్లుగా అయితే నిర్ధారించారు. ముఖ్యంగా ఆ యువతికి పోస్ట్ మార్టం నిమిత్తం వర్ధన్నపేటలోని పోస్ట్ మార్టం కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా యువతిపై హత్య చేసిన విషయంపై ఆ నలుగురి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నప్పటికీ పోలీసులు సరిగ్గా రెస్పాండ్ కావటం లేదు. మాకు న్యాయం జరగాలి, ఈ మధ్య కాలంలో యువకులు ఇట్లా డ్రగ్స్ కి బానిసయ్యి నిత్యం ఇలాంటి ఘోరాలు చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఒక పక్క మేము పోలీసులకు దృష్టికి తీసుకువెళ్ళినా కానీ నలుగురు యువకుల పట్ల పోలీసులు కొంత ఉదాసీనతగా ఉంటున్నారని చెప్పేసి ఆ యొక్క యువతికి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నిన్న రాస్తారోకో చేయడం జరిగింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఈ యొక్క సామూహిక అత్యాచారంలో భాగస్వాములైన నలుగురు యువకులపై కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ యువతిని అత్యంత పాశవికంగా ఆ రక్తస్రావంతో ఉన్న యువతిని చంపి ఉరివేసడం అయితే చాలా దారుణం. కాబట్టి వారందరికీ కూడా మరణశిక్ష పడాలి. ఆ యువకులంతా కూడా కనువిప్పు కలిగేలాగా వారికి కఠినంగా శిక్షించాలి. ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్ కి బానిసయ్యి ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా ఈ డ్రగ్స్ కి బానిస అవ్వటం, ఈ గ్రామాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మటం, గంజాయి లాంటి, కొకైన్ లాంటి డ్రగ్స్ పదార్థాలు విచ్చలవిడిగా గ్రామాల్లో యువకులు, చిన్నపిల్లలు స్కూల్ స్థాయిలోనే ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ మృతురాలికి న్యాయం చేసే విధంగా పోలీసులు ముందుకు చర్యలు తీసుకుపోవాలని అధికారులకైతే ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.